రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ రోడ్డు వైడింగ్ పనులను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రోడ్డు వైడింగ్ తో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరనున్నారు. 6.5 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. 80 ఫీట్ల రోడ్డు సుందరీకరణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. రోడ్డు విస్తరణలో ముంపునకు గురైన నిర్వాసితుల కోసం 45 కోట్లు మంజూరయ్యాయని, నిర్వాసితులకు నిధులు చెల్లించినట్టు చెప్పారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్తే ఇంద్రమ్మ సర్కార్ పనులు చేసి చూపిస్తుందన్నారు. సో ఈ రోడ్ కి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేసాం. ఈ రోడ్ ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు. సో ఈ రోడ్ కి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేసాం. ఈ రోడ్ ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు. సో ఈ రోడ్ కి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేసాం. ఈ రోడ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడముకు చెల్లిస్తా అని చెప్పిన విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో పేద భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీపోయి తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి బద్దిపోచమ్మ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడముకు చెల్లిస్తా అని చెప్పిన విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో పేద భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ